ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి సరే అందరికీ పడతాయి. గంగును కూడా ఫోన్ చేసి ఇచ్చిన అసలు ఏమైనా వినిపిస్తుందా? బయట ఏం జరుగుతున్నదో అన్నది తెలుస్తుందా నీకు? మూతి పళ్ళు రాలిపోతాయి. నాకు చెప్తారా? ఇప్పుడు నీకు బాధ నీకు తెలుస్తుంది కదా, ఎందుకు దెబ్బ తాకింది కాబట్టి. ఇంట్లో ఉన్న అప్పుల గురించి ఆట గురించి టెన్షన్ ఎవరు పడుతున్నారు? నేను ఇళ్లలో పనికి వెళ్ళిపోతాను. మరి ఏం చేస్తాను? బతుకంటే బడి చదువు అనుకుంటే అది సులువు. మీ అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా? బాధపడుతుంది. ఇలా కాదు మూవీ నువ్వు వాళ్ళని పక్క పెట్టేసి మీ ఇద్దరు కలిసి వీడియోలు చేస్తారు చేయరా? చేసుకుంటా అప్పుడు ఎట్లా చేస్తారు? ఇవే వద్దని చెప్తున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి సరే ఏం చేస్తారు చెప్పండి. మీకేం అర్థం అవ్వట్లేదు ఇంట్లో పరిస్థితి. ఎంతగానో వెంబడి వాడాలి? మీ వేరు వంకలు మీరు చెప్పుకుంటా, ఆయన చెప్పే వంకలు ఆయన చెప్పుకుంటా, ఆడి పద్ధతి ఏమో అట్లా. ఇంట్లో పరిస్థితి అర్థం అవ్వట్లేదా? గంగు వాళ్ళమ్మనే నేను ఎంత బాధపడుతున్నామో మీరు చేసే లెక్కలకి. ఎవరు లెక్కలు చేస్తారు? గంగు బాబు వేసుకుంటున్నా అదే అంటున్నా. ఇప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తేనే కదా. మీరు వచ్చి కూర్చునే సరే మీరు ధీమాగా కూర్చుంటారని ఆయన 24 గంటల అలా గేమ్ మీద కూర్చుంటే ఎవరికైనా ఏ ఇంట్రెస్ట్ వస్తుంది? అవునే కాదు, అందరికీ పడతాయి. గంగును కూడా ఫోన్ చేసి ఇచ్చిన ఆయన కూడా ఫోన్ ఫస్ట్ కింద నుంచి ఇట్లా కాదు. నార్మల్గా చెప్తుంటే అస్సలు అర్థం కాదు పిల్లగాడికి. అసలు ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయి, ఏమున్నాయని ఏమని అర్థం? అసలు ఏమైనా వినిపిస్తుందా? బయట ఏం జరుగుతున్నదో అన్నది తెలుస్తుందా నీకు? బయట ఏం జరుగుతుందా నీకు తెలుసా లేదా? నువ్వు లేక ఫస్ట్ నువ్వు ఫస్ట్ గట్టి దాకని ఏమైతుందో ఇంట్లో పరిస్థితికి అర్థమవుతుందా? ఏమైతుంది వీడియో లైక్ చేయకుండా ఇంట్రెస్ట్ గా ఎందుకు ఇలాగా? ఎందుకు పనికి వాళ్ళు దేనికి? ఎంత కొట్టగా తొక్కి వాడబెడతా వాడుకో. టైం ఖాళీ ఉందా? నేను ఏం ఖాళీ ఉందా? వీడియోలు చెయ్యరా? మీరు చేసే లెక్కలు ఇంత లేట్ అయింది. గంగు తర్వాత విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అంటాను మీరు అనేది అంటారు కానీ నేను ముందుగా చెప్పాల్సింది ఎవరికి? ముందు మీ పిల్లలు చెప్పండి అంటే అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఆయన వీడియోలు చేయట్లేదు, నా అమ్మ ఎంత బాధపడుతుందో. మన ఇంట్లో వీడియోలు సరిగ్గా పోతలేవని నాకు అంతే బాధ ఉంది. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలియదు. మీరు ఏంది సరదాగా చేస్తున్నారు, లైట్ తీసుకుంటారంటే ఆ వ్యూస్ పోతున్నాయా లేవేం పట్టించుకుంటున్నారా లేదా? మీరు పట్టించుకుంటారా? నువ్వు చేసిన ఇదంతా ఏది ఒకప్పుడు ఎట్లా చేస్తున్నా వీడియోస్ నువ్వు, ఇప్పుడు ఎందుకు అట్లా? జర్రుంటే చచ్చిపోతుంటా. నాకు బబ్బు చాలుగా, నాకు లోపల ఎంత బాధ ఉందో. ఏంది చచ్చిపోతున్నా నేను? అవును, అంత భయం. బయట ఫస్ట్ మరి ఆడి దాయి వాళ్ళిపోతే మరి పలకొడతా కూడా నేను చెప్తున్నాను. బయటగా ఏం పిల్ల మీరు అన్ని ఏటప్పుడు దీంతో కొట్టద్దా? నేను కట్టె తెచ్చుకుంటా. నాకైతే కట్టె తెచ్చుకుంటా. కొట్టింది
మా దగ్గరికి వచ్చింది ఆమె అంతలో ఆమెనే. ఏమనుకుంటాం దూరానికి ఇచ్చేస్తున్నారు. ఓరేసిరు నేను వేయలే. చెప్పు. నువ్వు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం మాట్లాడింది? అడుగుతా. కట్టుకో. నువ్వు తాకుతూ మమ్మీ. రే, నీకు అంత భయం ఉన్నాడు అయితే నాకు కోపం తెస్తే ఇది వాళ్ళకి కూడా చెప్తారా? చూడు వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళకి ఏం ఆమె పని చేస్తుంది, ఆడుతున్నారు నేను సిస్టమ్ పని చూడు చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఆడుతారు. చూడు వాళ్ళు ఆడుతారు. నేను ఇక్కడ క్యాన్సర్ ఉంది మమ్మీ. లీవ్ కరెంట్ ఏరియా అని ఉంది. మీరు ఏందినా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారా? నా బాధ అర్థం చేసుకుంటే చేసుకోరా. ఇప్పుడు నేను చెయ్యని చెప్తున్నా వీడియోలో ఏంది మళ్ళు నేను ఇప్పుడు వీడియోస్ కోసం కాల్ వదిలేప్పుడు నేను ఏంది వీడియోస్ కోసం నువ్వు మరీ చెప్తున్నావమ్మా. నీకు బద్దకమై పొద్దుగా లేవక నువ్వు పోతలేవు. అమ్మాయి, ఆ, వీడియో కోసం కాలేజీ పోతలేవా? మరి. అంటే మరి పోతే మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఉండవు ఆయన ఉండడు ఈయన ఉండడు అని ఇగో మళ్ళీ నాకు కోపం తెప్పించుక. ఇప్పుడు టైం ఎంత అయింది? ఒకసారి ఏది నీ ఫోన్ ఇరా. నీ ఫోన్ ఫోన్ తెలుసా 5:30 అవుతుంది. నువ్వు కాలేజ్కి వెళ్ళి వచ్చేది ఎప్పుడమ్మా? 3కి ఆ? 3కి ఇంట్లో ఉంటే నువ్వు పడుకొని లేచేది ఎప్పుడమ్మా? 10. ఆ? మూతపళ్ళు రాలిపోతాయి. నా వంక వీడియోలు వంక పెట్టి నువ్వు కాలేజీ పోతలేదని చెప్పి బట్టలు చెప్తే ఇంట్లో కష్టం అర్థం చేసుకోవట్లేదు, బాధలు అర్థం చేసుకోవట్లేదు. కాదు ఆ? రే నీకే రా అమ్మ మూతి పట్టుకున్నావే. బంద్ చేయి, అది అరే బంద్ చేయి. ఆపుతున్నానే నేను ఆపుతున్నానే. మజాక్ అరే అనిపిస్తుంది. ఆపుతున్నా ఆడపక షెడ్ నాకు బాధ, నా బాధ నీకు మజాక్ అనిపిస్తుందా? అరే షెడ్ ఆన్ చేసిన మమ్మీ. చూడు మమ్మీ వచ్చా చదువు. ఇగో షట్ డౌన్ సెట్టింగ్ డౌన్ కంటిన్యూకి వెళ్ళి కాదురా, మీరు ఒక టైం పెట్టుకొని వీడియో అమ్మా, చేస్తారు. గంగానే చెప్పమ్మా. మీరు first మీరు టైంకి నేను చెప్పేది complete కాని. నేను చెప్పేది first complete కాని. మీరు ఒక టైం మెయింటైన్ చేస్తే నేను గంగూని అంటానికి ఉంటది. అబ్బా అని పెద్ద చూసా టైంకి ఆయన వచ్చేసరికి మీరు ఏం చెప్తారు? పాత్మహోలు వేసుకొని అట్లనే కూర్చొని ఉంటారు. ఆ? ఆ? నువ్వేమో పడుకోలేగవు. ఇవేమో లోపలికి అసలు ఏమవుదాం అనుకుంటున్నారు? హీరో ఏమైంది? అది పట్టుకొని కూర్చుంటావుగా. వంకలే నమ్మకు డొంక దొరికింది అన్నట్టు. ఆ? ఎంత గట్టి తాకింది తెలుసా? తాకుతుందిరా మరి. మీకు రోజులు ఏమైతున్నా అన్నది తెలియట్లేదు. ఆ? కొత్త కొత్త వీడియోలు చేసుకొని పెట్టుకున్నారా? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. మీకు ఏమైంది? చేత కావట్లేదా? ఫస్ట్ ఆయన చేతనైతలేదేమో. ఎవరికి? వస్తున్నా ఆయనకి అడుగు. వచ్చిన తర్వాత అడుగుతాను ఆ పిల్లగాని కూడా ఏమైందని. మీకు ఇంట్లో బాధ్యతలు మీకేం అర్థం అవుతాయి? వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందని, ఎంత బాధపడుతుందని. ఎన్ని నేను ఎంత ఎంబడి పడితే ఏం పడట్లే. నువ్వు ఏలేదా మేము విన్నమ్మా? ఒక వీడియో అప్లోడ్ చేయలేరు మీరు. పడ్డదా? లొల్లిడుకుపోతు రాలే. నువ్వు మధ్యలో చెప్తున్నప్పుడు లేదంటే ఆయన వచ్చి కూర్చున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఎవరికైనా చిరాకు వస్తుంది. ఇక మీరు రెడీ అయ్యి ఉన్నాక ఆయనకి ఫోన్ చేస్తే ఆంటీ నాకు ఈ రోజు పని ఉంది, ఆ రోజు పని ఉంది అనేసి ఆయన ఇట్లా ఒకరి మీద ఒకరు కలుపుకుంటా చేసుకుంటే ఈడ నష్టపోయేది ఎవరు? ఆలు మనమే. గంగు నష్టపోతాడు, మనము నష్టపోతాం. అందరూ మంచిగానే ఉన్నారు. మీకు అది అర్థం అవ్వట్లే. ఏమైంది ఇదంతా? ఏమైంది? ఒకప్పుడు ఎట్లా చేస్తుండే వీడియోస్, ఇప్పుడు ఏమైతుంది నీకు? ఏమైతుంది? ఎవరైనా ఎక్కిస్తున్నారా? మరి ఏంది చెప్పు. ఎవరైనా ఎక్కిస్తున్నారా నీకు? చేయకుండా వీడియోలు మాకు తెలియకుండా ఫోన్లు చేసి మరి నిన్ను బయట పిలిచి మాట్లాడతారు కదా, అట్లా ఏమైనా ఎక్కిస్తురా? మరి ఇప్పుడు ఫస్ట్ నేను ఈ అనాలంటే నేను రాస్తాను, ఆగు జరసేపు. ఇప్పుడు నీకు ఈ బాధ నీకు తెలుస్తుంది కదా, ఎందుకు దెబ్బ తాకింది కాబట్టి. ఇంట్లోనున్న అప్పుల గురించి వాటి గురించి ఈ టెన్షన్ ఎవరు పడుతున్నారు? చెప్పు. ఇంత ముందు మీ డాడీ ఉండే ఇది కట్టుకోవాలి అది కట్టుకోవాలని చెప్తే కనీసం నెలలో ఒక 15 రోజులైనా ఆటోకి వెళ్ళొచ్చి ఎంతో కొంత ఇస్తుండే. ఇప్పుడు ఆధారం కూడా లేదు. నేను వెళ్ళి పని చేయగలనా? ఎక్కడైనా పని చేయగలనా చెప్పు. నా గురించి నీకు తెలుసా లేదా? చెప్పురా. లేదు చేయలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ పెడతలేవు? 24 గంటల గేమ్ ఆడితే ఏమొస్తుంది చెప్పు? 24 గంటలు అంటే నువ్వు మెల్కొని ఉంటే ఫస్ట్ గేమ్ మీదే పెడుతున్నావు.
ఇప్పుడు మనం దేని చేసుకొని ఇది అవుతున్నాము. పోనీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే దేనికైనా డబ్బులే కావాలి. అవునా? చెప్పరా, అవునా కాదా? అన్నయ్య ఫస్ట్ ఆయన లేచి పని చేయమని ఇంట్లో. నేను చేస్తున్నా, నా పనులు నేను చేస్తున్నా. ఇప్పుడు ఎలాగైపోయింది తెలుసా? ఇగో వాడికి చెప్తే వాళ్ళకి చెప్పని, వాళ్ళకి చెప్తే వాడికి చెప్పని, మధ్యలో నేను ఈ టెన్షన్లకి ఆ టెన్షన్లకి నాకు నెత్తు కొట్టుకొని చావాలనిపిస్తుంది. వచ్చే వరకు మీరు ఏదో డిసైడ్ అవ్వండి. చేద్దామా లేకపోతే లేదు మొత్తానికి ఆపేద్దామా? మొత్తానికి ఆపేద్దామా? చెప్ప మనకు చేత కాదు ఒకటే చెప్పండి, మాకు చేత కావట్లేదు, మాకు చేత కాదు అని ఒప్పుకోండి, ఆపేద్దాం. సరేనా? నేను ఇళ్లలో పనికి వెళ్ళిపోతాను. మరి ఏం చేస్తాం? బతుకంటే బడి చదువు అనుకుంటే అతి సులువా. లేదు ఆ ఇల్లు అమ్మేద్దాం అంటే అమ్మేద్దాం బాబు, నేను టెన్షన్స్ భరించలేను. అమ్మేసి ఉన్నదేదో వాళ్ళిద్దరి పేరు మీద వేసేసి ఏదో కష్టం చేసుకొని బతుకుదాం. సో ఈఎంఐ కట్టినాం అక్కడ, ఇంకా మిగిలినవి ఏముంటాయి? ఇంకేం మిగులుతాయి? నువ్వు అమ్మేస్తే ఈఎంఐ ఉంటది కదా. ఈఎంఐ అంటే ఎవరు కొనుక్కుంటారో వాళ్ళు కట్టుకుంటారు. డౌన్ పేమెంట్ కట్టినవైనా వస్తాయి కదా. కనీసం మీ పెళ్ళిళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే అవైనా ఉంటాయి. ఇవి నమ్ముకొని కూర్చుంటే, మిమ్మల్ని నమ్ముకొని కూర్చుంటే రోడ్డు పాలే. చెప్పండి, మీరు మాట్లాడుకొని గంగ వచ్చే వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. నువ్వు యాక్చువల్గా తిట్టలే అనుకో, మంచిగా ఉండదు. మేము తిట్టినట్టు తిట్టాను నువ్వు. మల్లీశ్వరి, నేను మిమ్మల్ని అన్నంతా ఆయన అనలేను. ఎందుకంటే చూసుకున్నా మరి అట్లా ఇప్పుడు ఏదైనా గట్టిగా, ఇప్పుడు వాళ్ళ అమ్మ బాధ ఆ పిల్లడికి వాళ్ళ అమ్మ చెప్పుకుంటది. నేను ఎంతవరకు అడగాలో అంతవరకే అడుగుతాను, ఎంతవరకు అడగాలో అంతవరకు అడుగుతాను. అంతేగాని మిమ్మల్ని అన్నట్టు మిమ్మల్ని కొట్టినట్టు నవ్వేసి ఏం జోక్లు ఏం కానీ నవ్వేసి ఇప్పుడు జోక్ తమాషాగా కనిపిస్తుందా మీకు? ఏం చేస్తాడు? సరే పొద్దున్న నుంచి ఓపిక పట్టాను, నువ్వు కాలేజ్ మానేస్తావు ఈ వంక పెట్టుకొని. కానీ పొద్దున్న నుంచి ఓపిక పెట్టాను, ఇప్పుడు 5:30 6 అవుతుంది. ఈడేమో లేస్తాడు, తర్వాత బ్రష్ చేసుకొని తింటాడు, కూర్చుంటాడు. ఎవరైనా దోస్తులు పిలిస్తే పోతాడు, లేకపోతే లేదు. బయట ఇక లేస్తాడు, ఎవరైనా ఫోన్లు చేస్తే చాయ్ అని పోతాడు, పప్పన్నం తింటామని పోతాడు. ఇది అట్లా పోయినప్పుడే వీడియోస్ చేసుకోవచ్చు కదా. గంగు ఛానల్ వీడియోలు ఎందుకు వస్తారు? నేను అడుగుతానా? వచ్చిందా మాట్లాడు. ఏమన్నా అవుతున్నావేంది? ఏం గంగు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు చెప్పండి. ఏం గురించి మీ అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా? బాధపడుతుంది, ఇంటలేరు. అవునా? నేను ఏం చేయాలంటే ఎప్పుడు టైంకో పొద్దుగాల వచ్చి కూర్చుంటున్నా, ఈమె మళ్ళీ ఆడేమో వస్తున్నా కాదు. మధ్యాహ్నం 1 గంట కట్టు 2కో 3కో వస్తాడు. మధ్యాహ్నం తిని వండుకుంటాము. కాదు వచ్చి ఒక 10 నిమిషాలు కాదు, వచ్చి గంట అయినా చెప్తాడు. ఇట్లా వచ్చి అనుకుంటారు సోఫాలో. మనం ఇట్లా నువ్వు బయట చూపి స్టార్ట్ చేస్తారు కాబట్టి వీడియోలు చేస్తారు ఆంటీ, ఇట్లా హోంవర్క్ కూర్చుంటున్నారు, మజాకులు వేస్తారు. నువ్వు రాగానే తెలుసా, నువ్వు వాళ్ళ మీద చెప్పి వాళ్ళ నీ మీద చెప్పి వీడియోలు ఆపుకుంటే నచ్చపోయేది ఎవరు నీకు? మా పైకి ఇచ్చేది ఎవరు నీకు? ఫస్ట్ నాకు ఏ బుద్ధి అవుతా అంటే వీడియోలు ఇక వచ్చేసరికి ఏం చేస్తా అంటే ఏదో ఒక పనులు పొద్దున్న నుంచి 1 గంటలాగా పనులు కావండి. చేస్తున్నాం ముఖానికి. ఇందులో మీ 75% తప్పు చాలా. ఇద్దరు మాట మార్చకు. ఇప్పుడు వచ్చినాక కూర్చున్నప్పుడు మీరు వీడియోలకి తొందరగా ఇచ్చేయరు, మజాకులు ఆడుకుంటారు. ఆడసేపు ఆడతాడు, ఒకసారి కిరాక్ అయిపోతాడు. ఓవర్ యాక్షన్ కాదండి, మజాక్ ఆడే టైము అంతా అయిపోతుంది అండి. అదే కదా పనిగా పెట్టుకొని అదే టైం పాస్ చేసుకుంటే ఫోన్ ఉంటుంది, 24 గంటలు ఫోన్లు ఉంటుంది. ఆడేమో గేమ్లు ఉంటాడు, ఆమె వదిలే ఏ ఒక్క ఆంటీ తోడు కాదండి. ఇలా కాదు వాళ్ళని పక్క పెట్టేసి మీ ఇద్దరు కలిసి వీడియోలు చేస్తారు చేయరా? అరే నేను చేసుకుంటా అప్పుడు ఎట్లా చేస్తున్నా? ఒకప్పుడు చేస్తున్నాడు, నా సిస్టమ్ ఇప్పించా నాగం చేసినావా అండి?
కరెక్ట్ లేదా అన్నట్టుగా అది వెళ్ళిండా? వెళ్తుండా? ఏమన్నాడుగా అరే, ఇదే ఇంకొక పిల్లలు సాయం ఆడమని నీకు తెలియదు. నేను సిస్టమేటిక్ కారణం చెప్తాను చూడు. సరే. టైం పాస్ వస్తున్నా నేను ఏం చేస్తున్నావు? నేను సిస్టమేటిక్ కారణం చెప్తాను చూడండి. వీడియోలు మేము బబ్బు ఫ్యామిలీ ఛానల్ పెట్టుకుందంచి వీడియోలు చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఎవరు సపోర్ట్ చేయలే బబ్బు ఫ్యామిలీకి. కాబట్టి ఆడేమన్నాడు, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మనం చేస్తే పోవమ్మా, కనీసం గేమింగ్ ఛానల్ ఉంటే నేను ఒక్కడిని అయినా చేసుకోగలుగుతా అంటేనే నేను కొన్న చిట్టి ఎత్తి కొన్న బంగారాలు చైనావి గిరిపెట్టి ఆ సిస్టమ్ ఇప్పించిన. కానీ ఇంతగానో అందులోనే ఇది అయిపోతాడు, గేమింగ్ ఛానల్ అయినా చక్కగా చేస్తుడంటే అది లేదు. అరే మీరే అంటారు, ఇది టైం దొరికినప్పుడు చేసుకున్నా కదా అది నేను. సరే బాబు, నేను ఏమంటున్నా, ఈ రోజు నుంచి అన్ని మారి 20 గంటలు దాని మీద ఫోకస్ చేసి 24 గంటలు దాని మీద ఉంటే కాదు. దానికి టైం దొరికితే దానికి టైం తీస్తున్నా నేను. మనం ఎప్పుడు ఈ రోజు మళ్ళా బతుకుతున్నాం అంటే బబ్బు ఛానల్ మీద బతుకుతున్నాం. అరే పొద్దున పిల్లలు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి, చెప్పురా 5 గంటలకు లేస్తావు. దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఈ 1 గంటల తర్వాత లేస్తుంది. నువ్వు చూస్తావు వచ్చి మా ఇంట్లో ఎవరెవరు కొత్తోళ్ళు మంచి చేస్తున్నారు రా. ఇన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో మీకు ఏమైంది చెప్పండి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం తప్పించి. ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపిక తోటి నా కొడుక. అది కాదండి, ఆయన ఒక రోజు గరం అవుతాడు, మళ్ళీ 2 రోజులు చల్ల అవుతాడు ఆయన. అవే అంటే అవే వద్దు. ఆయన మసక మీరు ఏదైనా కాదు గంగు. ఆయన పొరగొట్టంగానే ఒక గొడవడుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి. గంగు, అదే నా బుద్ధి. ఓ టైమింగ్ పెట్టుకోండి వీడియోలకి. ఓ టైమింగ్ పెట్టుకొని రోజుకు ఒక 2 వీడియోలు చేస్తారా, ఒక్క వీడియో చేస్తారా, రోజుకు ఒకటి చేస్తారా, రోజుకు 2 చేస్తారా అన్నది మాట్లాడుకొని టైం ప్రకారం చేయండి. తర్వాత మీరు తమాషా చేస్తారో ఎక్కడ తిరుగుతారో ఏమో మీ ఇష్టం. ఇక ఇంతకన్నా నేను చెప్పలేను, ఎందుకంటే మీ అమ్మ బాధ ఏదో మీ అమ్మకి తెలుసు, నాకు తెలుసు. మీకు అర్థం అవ్వట్లేదు. అది రోడ్ల మీద తిరుగుకుంటే ఇట్లా ఫోన్లు పడుకుంటా గేమ్లు ఆడుకుంటా మీకు అర్థం వచ్చేసరికి అదే పాసిపోకాలతో అండి. ఎన్నిసార్లు వచ్చిపోయినా నేను చెప్పు, మనం మీరు ఇంట్లో లేనప్పుడు ఒక రోజు వీడియో పెట్టండి చూసిరా, అప్పుడు వండుకొని ఉంటుంది ఆమె. అవునా? 24 గంటలు గేమ్ ఆడతాడు. నాకు కూడా తెలుసు నీ గురించి, మన మస్తు నాకు ఇంకా తెలుసు నీ గురించి. తెలుసుగా మన ఇంకేది మళ్ళీ చెప్పుకోండి. ఇవే వద్దని చూడండి ఉన్నది చెప్తున్నా చేస్తానండి. ఇంట్లోనే కాదు, మీరు బయట కూడా చేయాలి వీడియో అన్ని. మీరు ఇంట్లో చేసుకుంటా, మీరు ఆయన ఆడపిల్లల ఇంట్లో ఉండి నేను చేస్తా. ఇప్పుడు ఆడ పని ఆల్రెడీ నువ్వు రాకముందు మస్తు చేసిన. సరే నా భయ్, ఇగో గేమ్ కి ఒక టైం పెట్టుకో, దానికో టైం పెట్టుకోరా భయ్, అయిపోతుంది. గేమ్ కని చెప్పేసి నువ్వు మళ్ళీ సాటర్డే సండే పెట్టుకుంటున్నా నేను లైవ్ గమ్మున. రేపటికేం చేసుకుంటా అండి, కరెక్ట్ చేస్తా. వీడు కరెక్ట్ ఆ గేమ్ ఆడకుండా ఈ టైంకి ఆడు కరెక్ట్ టైం ఆడుకోరా భయ్, నాకు సంబంధం లేదు. కరెక్ట్ టైంకి వస్తా అంటే 12 గంటల నుంచి 6 లాగా చేసుకున్నాం అన్న. ఆడికి రాదు డైరెక్ట్ ఎప్పుడైనా ఇంట్లో చేయండి కానీ బయట చేయండి. ఓ టైమింగ్ పెట్టండి, టైమింగ్ ప్రకారం 12 నుంచి 6 లాగా చేసుకున్నాం. స్విచ్ ఆఫ్ చేయి సరే అండి. ఫస్ట్ మీ ఇద్దరు కూడా ఇట్లా టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడుకున్నారా? కావాలని పురుగులు కన్నా పురుగులు అవుతున్నారు మీరు.